ఇస్నాపూర్లో మీ పేరు వాడుకొని కబ్జాలు ఇవి జరిగాయని చెప్పి మాకు ఒక టాక్, దీనికి మీరేం సమాధానం చెప్తారు? మేడం, కబ్జా అంటేనే నేను ఫస్ట్ మా ఇంటి గేట్ బయట ఉంచుతాను. అటువంటి వాళ్ళని ప్రోత్సహించాం. వాళ్ళు ఎవరైనా కానీ, నా కార్యకర్త అయినా కానీ తప్పు చేస్తే సహించాం. మంచి పని వస్తే నేను ఏదానికైనా రెడీ ఉంటాను. కబ్జా అనే విషయం కాదు. గత ప్రభుత్వంలో కబ్జాలు అయినాయి. వాటి మీద కూడా ప్రత్యేకంగా ఇప్పుడు శ్రద్ధ తీసుకొని హైడ్రా వచ్చింది, దాని దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడెక్కడైతే పేద ప్రజలకు అన్యాయం జరిగిందో, ఎక్కడైతే కబ్జా జరిగిందో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా తీసేసి తొలగించి అక్కడ న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. ఓకే, మాకు తెలిసినంత వరకు మీ మీద ఎలాంటి కంప్లైంట్స్ కానీ, పోలీస్ కేసులు కానీ, ఎలాంటి ఎలిగేషన్స్ కానీ లేవు. సో ఇది నిజంగా మీరు మీ వ్యక్తిత్వంతో అలా ఉన్నారా, లేకపోతే మీరు ఎక్కడైనా ఏదైనా మేనేజ్ చేయగలిగారా? నేను సాఫ్ట్ మెంటాలిటీ మేడం. తప్పును మా ఇంట్లో చేసిన సహించలేదు. నేను తప్పు చేయను అసలు. నా నుంచి అయితే హెల్ప్ చేస్తాం. ఇంతకుముందు కూడా చెప్పాను, తప్పు చేస్తే మాత్రం దాని జోలికి నేను పోను, నేను చెయ్యను కూడా. అదే నా క్రెడిట్. మరి 10 సంవత్సరాలైనా నా మీద ఎటువంటి ఎలిగేషన్ లేదు, తెప్పించుకున్నంత వరకు వెళ్ళను నేను. ఓకే, అది నా నైజం.